నమస్కారం, మీరు చూస్తున్నది టైమ్ 24x7 టీవీ. ఇప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తాజా వాతావరణ సమాచారం తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతావరణం చాలా విచిత్రంగా మారింది. ఒకవైపు ఎండలు తీవ్రంగా పెరుగుతుండగా మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులు కూడి కనిపిస్తున్నాయి. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా రంగారెడ్డి, మహబూబ్ నగర్, వికారాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో గాలివానలతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గాలులు గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో 38 నుండి 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో వేడి మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే రాష్ట్రంలో కూడా మిశ్రమ వాతావరణం కొనసాగుతోంది. తీర ప్రాంతాల్లో కొంత ఉపశమనం ఇచ్చేలా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే రాయలసీమ ప్రాంతంలో మాత్రం ఎండలు తీవ్రంగా ఉన్నాయి. కొన్ని చోట్ల 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదేవిధంగా నెల్లూరు, చిత్తూరు, కడప వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ప్రజలు బయటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, వర్షాలు రెండు కలిసి కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులు ఇంకొన్ని రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో ఇక ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే వర్ష సమయాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడకండి. ఎండల సమయంలో ఎక్కువగా నీరు తాగుతూ జాగ్రత్తగా ఉండాలి. ఇంతవరకు వాతావరణ సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.